కేటీఆర్, నీ భాష ఏంది, నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, ఒక్కసారి నీకు నువ్వు ఆత్మవర్షం చేసుకోవాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లాటప్ప నాయకుడు కాదు. మీలాగా ఎవరో ఉద్యమం చేస్తే, ఎవరో ఆత్మ బలిదానాలు చేస్తే ఆ రోజు అమరవీరుల త్యాగాల మీద, వాళ్ళ త్యాగాల పునాదుల మీద మీ తండ్రి ముఖ్యమంత్రిగా, మీరు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా వేల కోట్ల సంపద దోచుక తిని బాగా బలిసి అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి విర్రవీగుతూ ఇలా ప్రజలు ఎన్నుకున్న 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సహించలేదు బిడ్డ. కబడ్దార్ కేటీఆర్, నీ భాష మార్చుకో. నీ భాష మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అడుగడుగున అడ్డుకుంటారు, అడుగడుగున నిలదీస్తారు. నువ్వు తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు. మీరు 10 సంవత్సరాల పరిపాలనలో చేసిన వెధవ పనుల వల్ల తెలంగాణ ప్రజలు మీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చిండ్రు. అయినా మీకు సిగ్గు రాలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సిగ్గుండాలి. భార్య భర్తల ఫోన్లు, అన్న చెల్లెళ్ళ ఫోన్లు వినడానికి. ఇలా ఫోన్ ట్యాపింగ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద, మీ మీద మాట్లాడితే నిజంగా మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఇట్లాంటి వెధవ పనులు చేసినారు. ఇంకా మేము బయటకు వచ్చి మేము చట్టపూసలం, మేము చాలా సక్రవులం అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు మరోసారి మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు, మీరేదో డబ్బుతో అహంకారంతో సోషల్ మీడియాను 4 యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని మేము ఏది మాట్లాడితే అది నిజం అనుకుని, మేము ఏది వాగితే అది నమ్ముతారనే భ్రమల్లో ఇంకా తెలంగాణ ప్రజలు లేరు. 10 సంవత్సరాలు మీ రాక్షస పాలనతోటి తెలంగాణ ప్రజలు విసిగిపోయారు, వేసారిపోయారు. 10 దశాబ్దాలైన మీరు చేసినటువంటి దుర్మార్గాలను తెలంగాణ ప్రజలు మర్చిపోవడానికి సిద్ధంగా లేరు. ఇక అసలు మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్ చెప్పిండు, నేను బతుకున్నంత వాళ్ళకి కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ జీవితం లేదని చెప్తాను. ఎస్, తెలంగాణ ప్రజల మనసులోని మాట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే వారి మనసుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేకుండా చేయాలి, కల్వకుంట్ల కుటుంబానికి స్థానం లేకుండా చేయాలని తెలంగాణ ప్రజల మనసులోని మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. విపరీతమైన దోపిడీ, వేల కోట్ల సంపదను తెలంగాణ సంపద దోచి, లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద మీరు భారం మోపిండ్రు. ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ చేస్తే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7-8 లక్షల కోట్ల అప్పు చేసి ఇలా ప్రతి పౌరుని మీద మొయ్యలేని భారం మోపి ఇలా మొత్తం జలసాలకు అలవాటు పడి మీరు చేయని విధవ పనులు లేకుండా తెలంగాణ ప్రజల్ని మొత్తం మోసం చేసిండ్రు. ఇక తెలంగాణలో మీ స్థానం ఉండదు. మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండ్రో అది అక్షరాల తెలంగాణ ప్రజలు అనుకున్న మాట. మీరు మొన్న కూడా జూబ్లీస్లో ఏం మాట్లాడిండ్రు, మేము గెలిచిపోతున్నాం, అది ఇది ఫేక్ సర్వేలు, కోట్ల కొద్ది ఫేక్ సర్వేలు పెట్టి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టినా ప్రజల మనసులో ఏది ఉందో అదే రిఫ్లెక్ట్ అయింది. రేపు ఏ ఎన్నిక జరిగింది, మన సర్పంచ్ ఎన్నికలు జరిగితే ప్రజలు పల్లెలన్నీ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా కాంగ్రెస్ వైపే ఉన్నారు, జూబ్లీస్ ఉప ఎన్నికైనా కాంగ్రెస్ వైపే ఉన్నారు. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండుసూలు వచ్చింది, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇంత చేసినా కూడా తెలంగాణ ప్రజలు మొత్తం మీరు చీత్కరించినా, మీరు బొమ్మని వెళ్ళగొట్టినా కూడా మాకు సిగ్గు లేకుండా ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ చిదరించుకుంటారు. ఇప్పటికైనా మీరు మాట్లాడుకునే భాష ఇప్పటికైనా మార్చుకోండి, లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు, అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇప్పటిదాకా మేము ఊరుకున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యమైన పార్టీ, అందరికి స్వేచ్ఛనిస్తాం, ప్రతి ఒక్కరి మాట గౌరవం ఇస్తామని చెప్పి ఇన్ని రోజులు మేము మాట్లాడుతున్నాం. ఇక నుంచి ఊరుకునేది లేదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. బీఆర్ఎస్ నాయకులు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోకపోతే, పిచ్చి పిచ్చి వాగితే ఎవరిని విడిచిపెట్టేది లేదు, ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు మాటలతో మాట్లాడితే మేము చేతలతో చెప్పాల్సి వస్తుంది బిడ్డ. ఇప్పటికైనా మీ ప్రవర్తన, మీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి. తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు మీ లాంగ్వేజ్ చూసి. తెలంగాణ ప్రజలకు మనం ఇది కావాల్సింది, ఇట్లాంటి కాదు మనం నేర్పాల్సింది. చాలా సంస్కారవంతమైన భాష మాట్లాడాలి అని మీ హితవు పలుకుతున్నా. ఇప్పటికైనా కేటీఆర్ గారు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ, మా ముఖ్యమంత్రి మీద ఎవ్వరు మాట్లాడినా, మా ముఖ్యమంత్రి గారికి ఒక స్టేచర్ ఉంది, అల్లటప్ప రాలే, ఎవరిని ముంచో రాలే. జెడ్పీటీ స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇవన్నీ పదవులు చేస్తూ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొని మీ లెక్క అడ్డమైన సెంటిమెంట్ రాజకీయాలు, ఎవరో చచ్చిపోతే శవాల మీద పేరాలు ఏరుకునే రాజకీయాలు మా ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఇలా ప్రజల విశ్వాసాన్ని అంచెలంచెలుగా 2006వ సంవత్సరంలో ఒక జెడ్పీటీసీగా
రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి అధ్యక్షునిగా ఇలా 4 కోట్ల ప్రజల మద్దతుతోటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. నేను మరొకసారి హెచ్చరిస్తున్నా, మీరు ఈ మాటలు కనుక మారకపోతే చేతలతోటి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అక్కడి దాకా పరిస్థితి తెచ్చుకోకండి. దయచేసి మీకు ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి అని చెప్పి నేను హితవు పలుకుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.